వెల్కమ్ టు రావు గారి ఇల్లు. పెళ్ళిళ్ళు ఫంక్షన్స్లో ఈ మధ్య మీల్ మేకర్ గోంగూర కాంబినేషన్లో కర్రీ వడ్డిస్తున్నారు కదండి. ఆ టేస్టీ రెసిపీయే ఇది. చాలా బాగా కుదిరిందండి. ఇది రైస్ రోటీల్లోకే కాదు పెరుగన్నంలోకి చాలా బాగుంటుందండి. రండి, ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, కర్రీ కోసం ఉడికించిన గోంగూర 1 కప్పు తీసుకోవాలి. గోంగూరను శుభ్రంగా కడిగి 4 పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఉడికించాలి. నీరు యాడ్ చేసి ఇలా మెత్తగా రుబ్బి పక్కన పెట్టాలి. చూడండి, ఇది 20 గ్రాముల మీల్ మేకర్. ఒక మీడియం సైజు టమాటా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. చూడండి, మీల్ మేకర్ను ముందుగా మరుగుతున్న నీళ్ళలో వేసి 5 నిమిషాలు నానబెట్టండి. ఐదు నిమిషాలు అయ్యాక వీటిని మరో 2-3 సార్లు చల్లటి నీటితో ఇలా శుభ్రంగా కడిగి నీటిని పిండేయాలి. ఇలా చేయడం వల్ల సోయా చంక్స్కి ఉన్న స్మెల్ పోయి కూర చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు శుభ్రం చేసుకున్న మీల్ మేకర్ను ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీద బాండి పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. నూనె వేడెక్కాక మీల్ మేకర్ను వేసి వేయించాలి. మంట మీడియంలో ఉండాలి. చూడండి, ఇలా దోరగా వేయించి పక్కన పెట్టాలి. అదే బాండీలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేయండి. ఓ 2 నిమిషాలు వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు టమాటా ముక్కలు, ఉప్పు, పసుపు కూడా వేసేద్దాం. బాగా కలిపి మూత పెట్టి మీడియం మంటపై ఓ 4 నిమిషాలు మగ్గనివ్వాలి. 4 నిమిషాలు అయిందండి. చూద్దాం, టమాటా ముక్కలు మగ్గిపోయాయండి. ఇప్పుడు కారం వేయాలి. ఓ టీ గ్లాసు నీళ్లు పోసి దీనిలోనే మనం ఫ్రై చేసుకున్న మీల్ మేకర్ కూడా వేసేయాలి. వీటిని బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేద్దాం. మంట మీడియంలోనే ఉండాలండి. చూడండి, 5 నిమిషాలు అయింది. మీల్ మేకర్ బాగా ఉడికింది. దీంట్లో ఇప్పుడు ఉడికించిన గోంగూరను వేసి టీ గ్లాసుడు నీళ్లు పోసి మూత పెట్టండి. గోంగూర మీల్ మేకర్ కర్రీ రుచిని మరింతగా పెంచే ట్రిక్ తాలింపు అండి. ఇప్పుడు తాలింపు వేద్దాం. 1 టీ స్పూన్ ఆయిల్ వేడి చేసి దాంట్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 రెబ్బ కరివేపాకు వేయండి. చిటపట్టలు ఆడగానే తీసి కూరలో వేసి మూత పెట్టేయండి. ఈ తాలింపు ఘాటుతో 3 నిమిషాలు సన్న మంటపై ఉడికిస్తే సరిపోతుంది. 3 నిమిషాలు అయిందండి. తాలింపుతో పాటే కూర బాగా ఉడికిందండి. చాలా మంచి వాసన వస్తుంది. స్టవ్ కట్టేసి 2 నిమిషాలు ఇలాగా వదిలేసి తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. ఫంక్షన్ స్టైల్ గోంగూర మీల్ మేకర్ అండి. టేస్ట్ చాలా బాగుందండి. మీరు కావాలనుకుంటే మరొక 2 స్పూన్లు గోంగూర, 1/4 టీ స్పూన్ గరం మసాలా కలుపుకోవచ్చు.
మీల్ మేకర్కు పుల్లగోంగూర కలపగానే చాలా మంచి రుచి వచ్చిందండి. పెద్దగా మసాలాలు లేకుండా చేసిన ఈ కర్రీ రైస్లోకే కాదండి, రోటీల్లోకి చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంకా మెరుగ్గా ఎలా చేయొచ్చో కూడా సలహాలు ఇవ్వండి. మరొక విషయం అండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ రావు గారి ఇల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.